హాయ్ అండి. ఈ 3 ఆనియన్స్‌తో బ్రేక్‌ఫాస్ట్‌లోకే కాకుండా రైస్‌లోకి కూడా తినేలా చట్నీ చేసుకుందామా? స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక అన్నీ 1 స్పూన్ వరకు వేసుకోవాలండి. జీరా, మినప్పప్పు, పచ్చెనగపప్పు అలాగే ధనియాలు కూడా వేసుకొని ఇవన్నీ లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను 10 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. మీరు మీ మిర్చి కారాన్ని బట్టి వేసుకోండి. ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న 3 ఆనియన్స్‌ని వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ కూడా పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అన్నిటినీ కలుపుతూ ఇలా ఫ్రై చేసుకొని, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టమాటా కట్ చేసి వేసుకుంటున్నానండి. అలాగే 10 వెల్లుల్లి, 1 ఇంచ్ అల్లం వేసుకొని, కొంచెం చింతపండు కూడా వేసుకొని ఇవన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. టమాటా, వెల్లుల్లి అంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకొని, ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి అంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలోకి పోపు వేసుకుందామండి. అదే కడాయిలోకి 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పోపు దినుసులన్నీ వేసుకొని ఇందులో 1 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, నచ్చితే కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీ వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతే అండి. బ్రేక్‌ఫాస్ట్‌లోకి అలాగే లంచ్‌లోకి కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.